హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఇడ్లీలు తయారు చేయడానికి ముందుగా మినపగుళ్ళు, పెసరపప్పు, మెంతులు 3 కలుపుకొని శుభ్రంగా కడిగి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సాధారణంగా మధుమేహం ఉన్నవారు బియ్యం ఇడ్లీలు తినడం అవాయిడ్ చేస్తారు. కానీ ఈ ఇడ్లీలు వారికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆల్టర్నేటివ్గా ఉంటాయి. సాధారణంగా గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు లేదా మిల్లెట్స్ వంటకాలు ఫైబర్ ఎక్కువగా ఉన్న, కార్బోహైడ్రేట్లు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఇడ్లీలు బియ్యం, గోధుమ, మిల్లెట్ లేకుండా తయారు చేయబడ్డాయి. 4 గంటల తర్వాత నానిన పప్పుని వెట్ గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పిండి బాగా ఫర్మెంటేషన్ అయ్యాక పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ కింద వేసుకోవచ్చు. నూనె లేకుండా ఆవిరి కుడుములాగా కూడా వేసుకోవచ్చు. ఈ పిండిలో క్యారెట్, క్యాబేజ్, ఉల్లిపాయ, కొత్తిమీర కలుపుకొని గుంత పునుగుల కింద కూడా వేసుకోవచ్చు. వీటిలో ప్రోటీన్ సుమారు 25% ఉంటుంది. ఇది ధాన్యాలు లేదా మిల్లెట్స్లో ఉండే 12% కంటే రెండింతలు తక్కువ. కార్బోహైడ్రేట్లు మాత్రం 63% మాత్రమే ఉంటాయి. ఇది సాధారణ ఇడ్లీల్లో ఉండే 80% కంటే తక్కువ. అందువల్ల ఈ ఇడ్లీలు మధుమేహం ఉన్నవారికి, ఆరోగ్యంపై శ్రద్ధ వహించే యువతకి ఒక సూపర్ హెల్దీ, రుచికరమైన ఆల్టర్నేటివ్ అవుతాయి.